హాయ్ హలో అస్సలం వాలేకుం అండి అందరికీ. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి మార్నింగ్ అండి వంట. సో ఈరోజు వచ్చేసి నిమ్మకాయ రసం పచ్చడి అండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నిమ్మకాయ రసము, సో 2 స్పూన్లు వచ్చేసి ఆవాలు, 1 స్పూన్ మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి, 100 గ్రాములు ఎండుమిరపకాయలండి. సో స్టవ్ మీద కడాయి పెట్టామండి. సో ఆవాలు మెంతుల్ని దూరగా వేయించుకోవాలండి. సో ఆవాలు చిటపడలాడేటట్టు వేయించుకోవాలి. సో ఇలా దూరగా వేయించుకోవాలి. సో కడాయిలో వచ్చేసి ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. సో వితౌట్ ఆయిల్ అండి. సో ఇలా వచ్చేసి ఎండుమిరపకాయలు ఇలా వేయించుకోవాలి. సో జార్లో వచ్చేసి ఎంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకున్నాము. సో అలాగే వచ్చేసి ఆవాలు మెంతులు కూడా వేసుకున్నాము. ఉప్పు వేసుకున్నామండి, సరిపడంతా ఉప్పు. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో ఉల్లి రెబ్బలండి, వెల్లుల్లి రెబ్బలు, సో నిమ్మరసం ఇలా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత సో ఇలా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. నిమ్మరసం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాము. సో స్టవ్ మీద కడాయి వేసుకున్నాము. సో ఆయిల్ అండి, 1 టీ గ్లాస్ ఆయిల్ వేసుకున్నాము. సో ఆయిల్ బాగా మరిగిందండి. సో 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాము. వెల్లుల్లి రెబ్బలు, సో నిమ్మకాయ రసం వేసుకుంటున్నామండి. గ్రైండ్ చేసుకున్న నిమ్మకాయ రసం వేసుకున్నాము. సో వాటర్ లేకుండా చేసుకోవాలండి. సో వాటర్ తగిలితే ఈ పచ్చడి అనేది పాడైపోతుంది. సో ఇలా కలుపుతూ ఉండాలండి, గట్టి పడినంత వరకు కలుపుతూ ఉండాలి. సో ఇలా కలుపుకుంటామండి. సో కలుపుకున్న తర్వాత కొద్దిగా గట్టి పడిందండి, ఇంకా కొద్దిగా గట్టి పడాలి. సో ఆయిల్ అనేది పైకి రావాలి. సో నిమ్మరసం పచ్చడి రెడీ అయిందండి. సో ఇలా బాగా ఉడికింది చూడండి ఒకసారి. సో ఈ పచ్చడి వచ్చేసి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.